హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హుజూర్ నగర్ అమ్మాయిలు. ఈరోజు ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఈరోజు చేసుకునేదండి నా స్టైల్ బంగాళదుంప ఫ్రై చూపిస్తాను. నేను ఎలా చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా లేకపోతే రసంలో నంచుకోవడానికైనా సాంబార్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి సాంబార్లో రసంలో కొంచెం మంచిగా పక్కన ఏదైనా ఫ్రై ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా, అలా తినడానికైనా చాలా మంచిగా ఉంటుంది. లేదు ఓన్లీ రైస్లోనే కలుపుకొని తినడానికైనా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. నేను ఎలా చేస్తాను ఈరోజు మీకు ఆ పొటాటో ఫ్రై చూపిస్తాను. దానికి కావాల్సినవి ఏమేంటివో చూద్దాం రండి. నేను బంగాళదుంపలు 4 తీసుకున్నాను, పెద్ద సైజువి. ఉప్పు, ఇది మసాలా కారం, అదే సాంబార్ కారం అంటారు కదా అది. ఇది నార్మల్ కారం కాదు, సాంబార్ కారం లేకపోతే మసాలా కారం. పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఈ పొటాటోస్ని మంచిగా నీట్గా పీల్ తీసేసుకుందాం. మీరు చెప్పండి, మీలో ఎంతమందికి పొటాటో ఫ్రై అంటే ఇష్టం? కామెంట్ చేయండి నాకు. ఎంతమంది బంగాళదుంపతో ఎన్నెన్ని వెరైటీస్ చేస్తారు, ఎవరు బాగా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పొటాటో. ఎంతమందికి పొటాటో అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. పొటాటోస్ని మంచిగా పీల్ చేసుకున్న తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి, చిన్న చిన్నగా. మరీ అంత చిన్నగా ఉండద్దు, అలా అని చెప్పి పెద్ద ముక్కలు కూడా ఉండద్దు, మీడియం పీసెస్ చేసుకోవాలి. మరీ చిన్నవైనా బాగోదు, అలా అని చెప్పి పెద్దవైనా బాగోదు. ఫ్రైలోకి మీడియంగా ఉండాలి. పొటాటోస్ నీట్గా ఇలా చిన్న చిన్న ముక్కలు, మీడియం ముక్కలు కట్ చేసేసుకున్నాం కదా, దీంట్లో వాటర్ వేసి మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇదిగో చూడండి, ఇలా తెల్లగా వస్తున్నాయి కదా, అలా వాటర్ రాకుండా తేటగా వచ్చేదాకా నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ నీళ్ళని ఉంచేసుకుందాం. ఈ నీట్గా 4-5 టైమ్స్ పొటాటోస్ వాష్ చేసుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు ఉడకబెట్టుకోవడానికి వాటర్ తీసుకుందాము. వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము గిన్నెని. దీంట్లో కొంచెం గిన్నె స్టవ్ మీద పెట్టిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇది పొటాటో మనకి ఉడికిన స్టేజ్ వచ్చింది. నేను చూపిస్తాను ముక్క కూడా ఎలా ఉడకాలి మనకి. అలా అంటే ముక్క మరి అంత మెత్తగా ఉడకద్దు, అలా అని చెప్పి గట్టిగా ఉండద్దు, మీడియంగా. ఇలా అంటే ముక్క మనకి ఇరగాలి, అలా వస్తే చాలు. స్ట్రైనర్ పెట్టేసి నీళ్ళు మొత్తం మంచిగా కింద కొంచేసుకోండి. కింద గిన్నె పెట్టి ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఇలా స్ట్రైనర్లు వేసేసుకుంటే వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోతాయి. ఇలా ఒక 5 నిమిషాలు వదిలేసేయండి. వీటిని మంచిగా వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోయి మంచిగా అనిపిస్తుంది. ఒక 5 మినిట్స్ దాన్ని అంతే వదిలేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టేసుకోండి. బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి, ఎక్కువైతే తర్వాత తీసేద్దాం మనం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసేసుకోండి. ఏదైతే మనం స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకున్నాం కదా బంగాళదుంపలు, అవి దీంట్లో వేసేసుకోండి. వేసుకొని నీట్గా ఒక్కసారి ఆ పసుపు పట్టేదాకా అలా కలుగుతుంది. అంతే, ఇంక వదిలేసి కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని మంట కొంచెం పెద్ద మంట పట్టేసుకొని కొంచెం వేగనిద్దాం వాటిని బాగా. ఇది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి బాగా, లేకపోతే అడుగు అంటుపోతుంది కదా. మీరు అనుకోవచ్చు నాన్ స్టిక్ దాంట్లో చేసుకుంటే అడుగు అంటదు అని.
కొన్ని వంటలు నాన్ స్టిక్ దాంట్లో చేస్తే బాగుంటాయి, కొన్ని ఏమో అల్యూమినియం స్టీల్స్ వాటిలో చేస్తే బాగుంటాయి. ఈ ఫ్రై ఇలాగ మనకు స్టీల్ది ఉంటే స్టీల్ది, లేకపోతే అల్యూమినియం అయితే అల్యూమినియం, వీటిలో చేస్తే టేస్ట్గా ఉంటుంది. అందుకే నేను అల్యూమినియం గిన్నె పెట్టాను, నాన్ స్టిక్ గిన్నె. ఇలా తిప్పుతూ ఉండండి, హై ఫ్లేమ్ మీద వేయించుకోండి. చిన్న మంట పెట్టి మళ్ళీ అంత ముద్ద ముద్ద అయినట్టు అవుతుంది. హై ఫ్లేమ్లో బంగాళదుంప వేయించుకోండి. ఇందాక మనము బంగాళదుంప ఉడకబెట్టేటప్పుడు వాటర్లో ఉప్పు వేసాం కదా, ఒకసారి అది టేస్ట్ చూసుకొని మనకి మళ్ళీ తర్వాత ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు యాడ్ చేయండి. ఒకసారి టేస్ట్ చూసుకొని వేయండి, బంగాళదుంపకు ఆల్రెడీ ఇందాక ఉప్పు పట్టుంటుంది కాబట్టి. కలుగుతుంది కొంచెం కారం, చెప్పా కదా ఇది మసాలా కారం అని చెప్పి, మసాలా కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలిసేలా తిప్పండి. అన్నీ మసాలా, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకొని బాగా కలిపాము. కరివేపాకు కూడా వేసాము. దీన్ని ఇలాగా ఒక 5 నిమిషాలు వేగనిద్దాము. వేగనిచ్చి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసేద్దాం స్టవ్. మనకి బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోతుంది. అది రెసిపీ రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకుందాం. బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. ఈరోజు బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను అని చెప్పి నేను ఆల్రెడీ ఇంట్లో రసం పెట్టేసుకుంటున్నా. మీకు రెసిపీ చూపిద్దామని చెప్పి చేశాను, వీడియో తీశాను బంగాళదుంప ఫ్రై. చూడండి ముక్క ఇంత ముక్కగానే మంచిగా వస్తుంది మనకి. మంచిగా ఇది ఓన్లీ రైస్లో అయినా తినచ్చు, లేకపోతే రసం సాంబార్లో పక్కన పెట్టుకొని అయినా మంచిగా నంచుకుంటూ తినచ్చు. ట్రై చేయండి, రెసిపీ చాలా బాగుంటుంది. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.